సార్ నిండు అసెంబ్లీ ఆ మాటలు? అసెంబ్లీకి డెకరంకి ఇబ్బంది కదా, సభా సాంప్రదాయాలకు ఇబ్బంది కదా. అలా ఒక డాక్టర్గా మారిన వ్యక్తి ఈరోజు చూడండి, కొడుకు ఎల్ఎల్ఆర్ మీద. సార్ ఒక డాక్టరు సార్, ఆయన ఒక వీడియో ఉంది నా దగ్గర, ఆయన మాట్లాడిన మాటలు చూపిస్తా మీకు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కాదండి, ఆయన జనరల్ గా మాట్లాడాడు. ఇది అంటే నేను డాక్టర్ని అయినా తప్పు తప్పే అని ఒక మాట మాట్లాడాడు. అది 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 మీకు చూపించాలి ఇప్పుడు. డాక్టర్, నేను చదువుకున్నది పేషెంట్ జబ్బును బాగు చేయాలా, పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. సో నేను డాక్టర్ కోర్స్ చదివి కొన్ని వేల మందికి 10,000 మందికి నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? 1000 మందిని బాగు చేస్తాను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరు ఇద్దరు నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చెప్పేస్తాను అంటే ఈ 10,000 మంది వచ్చి ఓ డాక్టర్ మర్డర్ కాదు, ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశారు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగైనా అరెస్ట్ చేస్తారంటే సాధ్యపడుతుందా? నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆయన డాక్టర్. ఓకే ఓకే అర్థమైంది. సార్ ఆయనే ఒకానొక రోజుల్లో అంటే ఆయన బాగా అద్భుతంగా రాణిస్తున్న రోజుల్లో, ఆయన దేవుడు ఆయన టైంను అద్భుతంగా పెట్టిన రోజుల్లో, ఆయన నాకు తిరిగే లేదు శ్రీకాకుళం జిల్లాలో అని అనుకుంటున్న రోజుల్లో ఆయన కొన్ని డైలాగులు చెప్పాడు. చూడండి, నేను 10,000 మందికి ప్రాణం పోస్తే ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపితే అది తప్పు కాకుండా పోతాదా, నేను క్రిమినల్ కాకుండా పోతానా అన్నాడు. సార్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చేసామని ఎందుకంటున్నాం సార్? మేము పెట్టింది, పోలీసులు పెట్టింది హత్యా నేరం కింద కాదు, కల్పబుల్ హోమిసైడ్ అంటే దోషపూరితమైన హత్య. అంటే మీరు ఎల్ఎల్ఆర్ అనే ఒక పేపర్ తీసుకొని, అంటే లర్నర్ లైసెన్స్ మాత్రమే తీసుకొని బండి నడపడము, అది ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపినట్టే. అంటే మీకు తెలుసు, మీకు డ్రైవింగ్ రాదని తెలుసు, మీరు ట్రైనింగ్ లో ఉన్నారని తెలుసు, ఒక్కడే బైక్ నడపకూడదని తెలుసు, వెనకల పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకుని అతని పర్యవేక్షణలోనే బైక్ నడపాలని తెలుసు. సార్ ఒక వ్యక్తికి ఎల్ఎల్ఆర్ ఇస్తున్నప్పుడే సార్ రకరకాల కండిషన్లు రాస్తారు దాంట్లో. అట్లాగే ఎల్ఎల్ఆర్కు మనము ఒక ఆర్టీఓ ఆఫీస్కి పోయినప్పుడు అంటే క్లియర్గా చెప్తారు, ఇదిగో ఈ కండిషన్ల మీదే మీరు బండి నడపాలి అని. అవి తెలిసి 18 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి, చదువుకున్న ఒక వ్యక్తి, మెడిసిన్ చదవాలనుకుంటున్న ఒక వ్యక్తి అవన్నీ కండిషన్ చదవకుండానే రోడ్డు మీదకి వచ్చాడా? అంటే ఆ కండిషన్ తెలిసి ఒంటరిగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తికి చావు కారణమైతే అది ఉద్దేశపూర్వకంగా చేసిన మాట వాస్తవం కాదా? అంటే తెలిసి నువ్వు తెలుసు, నీకు డ్రైవింగ్ రాదని తెలుసు, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు, తెలిసి నువ్వు చేసావంటే అది ఉద్దేశపూర్వకం కాదా రమేష్ గారు? నేనంటున్నా, మీరు అంటున్నారు కదా పల్లెల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మనము సర్దుబాటు చేసుకుంటామని. మనుషులు చనిపోతే సర్దుబాటు చేసుకోరండి ఎవరు. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితేనో, లేకపోతే అక్కడ కోళ్ళు, కుక్కలో, గొర్రెలో, లేకపోతే ఎనుములు, ఆవులు ఎవరో ఏదైనా చనిపోతే దానికి ఏదైనా కాంపెన్సేషన్ కట్టించి ఏదైనా చిన్న సమస్యలకి ఎక్కడైనా తీసుకుపోయింది, ఏదైనా మోకాల దగ్గర మోచేతి దగ్గర తీసుకుపోయింది, లేదా చిన్న దెబ్బలు తగిలినారంటే సరే పోనీ లేని మాట్లాడతారు. అది కూడా ఎప్పుడు సార్? పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండి ఏదైనా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్, ఏది ఎవరి తప్పు లేకుండా అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తూ ఉంటాం సార్, పక్కన అడ్డ రోడ్ ఉంటుంది, అడ్డ రోడ్ నుంచి టక్కున ట్రాక్టర్ ఒకటి అడ్డం వస్తుంది, లేకపోతే అడ్డ రోడ్ నుంచి పక్క నుంచి బైక్ ఒకటి అడ్డం వస్తాడు, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. దాన్ని నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కింద కొంత పరిగణించి ఏదో మధ్యస్థాలు జరుగుతాయి. అంతేగాని మీరు తప్పు చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడిపి ఒక వ్యక్తి చావు కారణమైతే సార్ కనీసం సార్ నేను అడుగుతున్నా, ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ అబ్బాయి, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లారా సార్? నేను కూడా యాక్సిడెంట్ చేశా, నేను కూడా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేశా, ఒక వ్యక్తి చనిపోయాడు, నా మీద కేసు పెట్టారు, 6 ఏళ్ళు తిరిగాను నేను కోర్టుకి. 6 ఏళ్ళు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అయినా 6 ఏళ్ళు తిరిగా నేను. 6 ఏళ్ళ తర్వాత కొట్టేశారు, అది నా మీదే పెట్టారు. సార్ ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరిని వదలరు. ఇప్పుడు ఆయన అంటున్నారు రమేష్ గారు, మేము జగన్మోహన్ గారి కోసం ఏమైనా చేస్తాం, అవసరమైతే దొంగ కేసులు మా మీద పెట్టి చూడమని. దయచేసి ఇలాంటి మాట్లాడకండి డిబేట్కి వచ్చి. రమేష్ గారు మీరు పెట్టేదే దొంగ కేసులు, ఏ కేసులో మీరు నిరూపించగలరో చెప్పండి.
ఒక్క కేసు నిరూపించండి. తిరుమల లడ్డు ప్రకాశం బ్యారేజ్ కోర్టు కొట్టేశారు. కాదంబరి గత్వాని కేసు, వివేకానంద కేసు, ఆంధ్ర కేసు, ఎక్కడ స్కామ్, ఏ కేసు, ఏ ఒక్క కేసు మీరు నిరూపించారు చెప్పండి. ఏ ఒక్క కేసు అయినా సరే మీరు నిరూపించగలిగారా? డిబేట్ లో ఇంకొకరు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడండి ఫస్ట్. ఇప్పుడు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళా, అతను ఒకవేళ నిజంగా సార్ ఏదైనా కొన ప్రాణాలతో ఉండింటే వీరు హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పెట్టుకునేవాడేమో, చనిపోయాడు. తర్వాత ఏం చేశారు? కనీసం మేము ఇక్కడ యాక్సిడెంట్ చేశాం, పలానా వ్యక్తి దెబ్బతిందని కనీసం 108 గానే ఫోన్ చేయాలా? చేయలా. ఆఖరికి ఏం చేశారు? వేరే ఈ బైక్ కాకుండా వేరే బైక్ పెట్టాలని ట్రై చేశారు, వేరే వ్యక్తిని పంపించి అరెస్ట్ చేయించారు. అట్లాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీకు ₹1,00,000 డబ్బు ఇస్తాము, అట్లాగే మీ కోటలకి మా ఇంట్లో జాబ్ ఇస్తామని రకరకాలుగా వాగ్దానాలు చేశారు. వాళ్ళను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి వారు రకరకాలుగా ప్రవర్తించారు. వాళ్ళు తిరగబడ్డారు. సార్ నేను అంటున్నా, నిజంగా వాళ్ళు మాట్లాడుకొని ఒకవేళ సెట్ అయితే కూడా ఓకే, ఇది ఇంత పెద్ద ఇష్యూ కాకపోయేదేమో. వాళ్ళు ఏమన్నారు? నా కొడుకు చనిపోతే ₹1,00,000 నేను లొంగిపోవాలని ఆమె బాధపడి మాట్లాడింది. వాస్తవం కదా? ఇన్ని జరిగిన తర్వాత సార్ ఎవరైనా కొడుకు యాక్సిడెంట్ చేసి తప్పు చేస్తే సార్ ఒకవేళ బాధ ఉంటుంది, కొడుకుని నేరుగా తీసుకెళ్లి స్టేషన్ అప్పగించాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ అట్లీస్ట్ కేసు అయితే పెట్టాలి కదండి. ఇదిగో మా వాడు ఈ మాదిరిగా యాక్సిడెంట్ చేశాడంటే అని చెప్పాలి కదా పోలీసులకు ఫోన్ చేసి. తర్వాత కదా, ఇప్పుడు సరెండర్ ఎప్పుడు అవుతాడు, లేదంటే అవుతాడా లేదా, ఏం కేసు పెడతారో తర్వాత కదా. సార్ 2-3 రోజుల తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్ చూసి అక్కడ యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ్ కాదు, ఈ ఆరవ వర్మ అని ఆ రోజు వాళ్ళు తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత దారుణమైన మోసం చేశారు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే పోలీస్ శాఖను. సో అంత చేసిన తర్వాత పోలీసు ఎవరైతే బుద్ధి చంపాడో అతన్ని, ఎవరైతే ఈ సాక్ష్యాధారాలను మార్పు చేయాలనుకున్నారో, తారుమారు చేయాలనుకున్నారో అతన్ని, ఇద్దరిని అరెస్ట్ చేయడం తప్పే ఉందండి. రైట్. ఇప్పుడు సీతారాం గురించి చెప్పండి, తమ్మినేని సీతారాం గారి గురించి చెప్పండి. ఆయన టైం అవుతుంది. ఆయన గురించి ఏంటి, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చేయలేదు, ఇంకా ప్రూవ్ కాలేదు అని చెప్తున్నారు కదా ఆయన. ఇప్పుడు సీనియర్ అప్పురాజన్న ఒక స్థాయి వ్యక్తి. ఇప్పుడు ఈ సీతారాం గారి గురించి చెప్పాలంటే ఆయన అసలు మహావీరుడు. ఆయన అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడాడో, అసలు ఆయన మాటలు చూస్తే ఇంతకన్నా స్పీకర్ ఇండియాలో లేడు అనుకునే వాళ్ళం మనం. ఆయన మాట తీరు, ఆ హావభావాలు, అసలు నేను ఎక్కడా తప్పు చేయను, చాలా గొప్ప వ్యక్తిని, దైవాంశ సంభూతుడిని, నేను చెప్పేదే మీరు వినాలా, మీరేం నన్ను బెదిరించేంత మగోళ్ళ. నేను చాలా వీడియోలు చూశాను సార్ ఆ మధ్యకాలంలో ఆయన మాట్లాడేది. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఇంతకాలం అంటే ఎక్కువ కాలం మన రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారని కనీసం జ్ఞానం లేకుండా, కనీసం నాలెడ్జ్ లేకుండా ఎంత దారుణంగా ప్రవర్తించడం సార్. ఈ రోజు ఆ కర్మ మళ్ళా రిటర్న్స్. ఈ రోజు ఆయన విషయంలో కూడా మళ్ళా కర్మ రిటర్న్. సేమ్ బైబిల్, సేమ్ బుక్ ఆఫ్ అబదియా, లేదంటే సార్ గోల్డెన్ రూల్ అని ఒకటి ఉంటుంది ల్యూక్ దీంట్లో సార్, అది కూడా అదే చెప్పారు. వాట్ ఎవర్ ఈస్ డన్ టు యూ విల్ బి డన్, వాట్ ఎవర్ ఈస్ డన్ టు అదర్స్ విల్ బి డన్ టు యూ అని. సార్ ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ రకంగా సార్ 4 కోట్ల భూమిని ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని దారుణంగా సార్ చనిపోయాడని చెప్పి ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించుకొని ఆ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని, అసలు సార్ ఆ సబ్ రిజిస్టర్ ఎలా చేశాడు సార్? ఆ మనిషే లేకపోతే ఆ మనిషి బిడ్డల దగ్గర వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ చూపించి అతను ఎలా చేస్తాడు సార్ రిజిస్ట్రేషన్? కనుక్కోవాలి కదా కనీసం. ఏం జరుగుతుంది అసలు? నా జాబ్కు ఇబ్బంది రాదా, నా జాబ్కు సమస్య కాదా అని ఆయన కనుక్కోడా సబ్ రిజిస్టారు? అంటే వైసీపీ గవర్నమెంట్ లో అధికారులు పెత్తనం కాదు, నాయకులదే పెత్తనం, ఎమ్మెల్యేలదే పెత్తనం, మినిస్టర్లదే పెత్తనం. సీఎం గారు ఇప్పుడు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క సెకండ్, మీ కూటమి ఒక్క క్వశ్చన్ అడగనివ్వండి, ఎలాంటి సమస్యలైనా వాళ్ళు ఏం చెప్తారే చేయాలి. ఒకటి సార్, భూమిని కొట్టేసిన తర్వాత ఈ రోజు A5, A6, విజయశేఖర్ రెడ్డి సార్, నేను అడుగుతున్నా తమ్మినేని సీతారాం గారిని, నువ్వు అన్ని కథలు చెప్పావు కదా తమ్మినేని సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఒక స్పీకర్ గా. ఈ రోజు అదే ప్రజాస్వామ్యం, అదే ప్రభుత్వం, అదే పార్టీలో ఏమైపోయావు? ఫోన్లు కూడా మీరు వేరే బాడుకారులు వేసుకొని ఎక్కడికి పారిపోయావు? ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఎన్ని రోజులు బయట ఉంటావు? ఈ రాష్ట్రం వదిలేసి పారిపోయావా? అంత పిరికి వాళ్ళ వైసీపీ నాయకులు
కేసు పెడితే పారిపోయేవాళ్ళు. మీకెందుకు ఈ రాజకీయాలు? ఎందుకు మీ దొంగతనం? ఎందుకు ఈ కపట నాటకాలు? ఎందుకు ప్రజాస్వామ్యం ఇంత అపహాస్యం చేయాలనుకున్నారు మీరు? రైట్ అసలు ఎంత చెడ్డ పేరు రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్ రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు అనుకుంటా ఉంటారు నా చుట్టుపక్కలంతా వీరాధికారులు ఉన్నారు, వీరంతా ఉండగా నాకేంటి భయం అని. కానీ ఈ మాదిరిగా చిన్న చిన్న కేసులకే పారిపోతే ఎట్లా సార్? సార్, మా నారా లోకేష్ గారి మీద 23 కేసులు పెడితే భయపడలా, మా మీద కేసులు పెడితే భయపడలా. మేము ఎంతో మంది మీద 10ల సంఖ్యలో కేసులు పెడితే డోంట్ కేర్. మేము దేనికైనా సరే తిరగమన్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. మీరేంటి సార్ చిన్న చిన్న కేసులకే పారిపోతారు? రైట్ ఒరిస్సా పారిపోయారు ఒకరంటారు, మధ్యప్రదేశ్ రైట్ రైట్ ఒకరంటారు. ఒకటి ఇది కేసులుంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎవరు కూడా గాంధీ మహాత్ములు లేరు కదా సార్ ఇక్కడ. సార్ తమ్మినేని సీతారాం గారు, సార్ తమ్మినేని సీతారాం గారు నిజంగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అయితే